తెలంగాణ అసెంబ్లీ పాయింట్ వద్ద టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గబ్బిలంలా పట్టుకుంటే విడకుంటా మొన్నటికి మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ, తెలంగాణ ద్రోహుల పార్టీ. ఆ పార్టీ వచ్చి మొన్నటి ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి గబ్బిలంగా పట్టుకున్నది నువ్వా మేమా అని చంద్రబాబు గారిని నేను అడుగుతా ఉన్నా. గబ్బిలంలాగా గద్దల్లాగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఆపడానికి, ఈ ప్రాజెక్టులను ఆపడానికి, మా విద్యుత్ నిర్మాణాన్ని ఆపడానికి అనేక సార్లు ప్రయత్నించి గబ్బిలంగా పట్టుకున్నది చంద్రబాబు కాదా అని చెప్పి సందర్భంగా నేను అంటా ఉన్నా. ఇంకొక కొందరు మాట్లాడుతూ ఉన్నారు, కొత్తగా సంక్రాంతి సినిమా తీసిండు ముఖ్యమంత్రి గారు, దానికి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆయన, మరి మోడీ గారి డైరెక్షన్లో జగన్ గారి యాక్షను డైరెక్షను ప్రొడ్యూసర్స్ మా సీఎం చంద్రశేఖరరావు గారు అని చెప్తా ఉన్నారు. మేమంటాం చంద్రబాబు గారు మీలాగా డబ్బింగ్ సినిమాలు తీయం. తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం పెడితే ఆ పథకాన్ని డబ్బింగ్ కాపీ అండ్ పేస్ట్ చేసేది టీడీపీ పార్టీ, చంద్రబాబు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటాం. డబ్బింగ్ సినిమాలు తీయవలసిన అవసరం మాకు లేదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికీ ఒకే ఒక్క సినిమా తీశాడు, అది సోలే కంటే హిట్ అయింది, 1000 రోజులు నడిచింది. అది ఒకే ఒక్క సినిమా, తెలంగాణ సినిమా. దానికి కర్త కర్మ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసర్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ గారు అంటున్నా. మీలాగా డబ్బింగ్ సినిమాలు తీయం. మళ్ళీ ఒక సినిమా అంటూ తీస్తే అది జై తెలంగాణ జై భారత్ సినిమా తీస్తాం. ఖచ్చితంగా ఈ దేశానికి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి, మరి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసిన తర్వాత రేపు రానున్న రోజుల్లో ఈ దేశానికి ప్రధానిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబోతారు. అది కూడా మీరు చూస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడడం, ఒకరు గద్దలా అనడం, ఒకరు మరి గద్దలా వాలింది ఇలా చంద్రబాబా, గబ్బిలంలా పట్టుకున్నది మేమా అని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ కొడుకుతో పాటు నారా లోకేష్తో పాటు నువ్వు ప్రచారానికి వస్తే 99 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఈసారి మహాకూటమని మాయల కూటమి పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తే కూడా మళ్ళీ ప్రజలు బుద్ధి చేసి మీ కొడుకు తిరిగినప్పుడు 99 సీట్లు గెలిపిస్తే మళ్ళీ మీరు తిరిగితే ఈసారి 88 సీట్లను గెలిపించారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిర్ణయాన్ని ఇచ్చారు, ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా ప్రజాభిప్రాయాన్ని గౌరవించన్నా ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరం నీకు లేదు. మీ రాష్ట్రంలో నువ్వు పాలించుకో. ఎస్, 100కు 100% ఫెడరల్ ఫ్రంట్ F2 ఫెడరల్ ఫ్రంట్ తీసుకొస్తాం. 2001లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు గీ బక్కపలిసిన ఆయన ఏ తెలంగాణ తెస్తాడు, ఎట్లా తెస్తాడు, మేము అడ్డుకుంటామన్నావు. 18 సంవత్సరాలు 14 సంవత్సరాలు అడ్డుకున్నావు. అడ్డుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించామో మళ్ళీ దేశానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధాని కాబోతారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించబోతుంది. మీరు చూస్తారు, నువ్వు గబ్బిలంలా పట్టుకున్నా కానీ నిన్ను ఈ ప్రాంతం నుంచి తరిమి కొడతారు తెలంగాణ ప్రజలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని అనవసరమైన వాక్యాలు చేస్తే, నిన్న మా శ్రీనివాస్ యాదవ్ గారు ఆ రాష్ట్రానికి వెళ్ళారు. ఇది ప్రతిసారి సంక్రాంతి పండుగకు చుట్టరికం ఉంది, బంధుత్వం ఉంది. ఆ రోజే ఉద్యమ సమయంలో చెప్పినాం, అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందామన్నాం. అన్నదమ్ములుగా విడిపోయాం. ఈరోజు పండుగలకు పబ్బాలకు మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టోల్ గేట్ కూడా ఉచితంగా పండుగ పూట ప్రకటించడం జరిగింది. ఎందుకు? ఈ ప్రాంతం నుంచి తరలి వెళ్ళేదంతా మా అన్నదమ్ములైన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కాబట్టి అన్నదమ్ములుగా విడిపోయాం, ఆత్మీయులుగా కలిసి ఉందామని చెప్తా ఉన్నాం. అట్లాంటి బంధుత్వాల కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళితే ఆయన మీద కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయనకు పర్మిషన్ ఇవ్వంటాడు. ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఫెడరల్ ఫ్రంట్ అనగానే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వైఎస్ జగన్ గారిని 10 నిమిషాలు మాట్లాడితేనే మరి ఫ్రస్ట్రేషన్ వస్తే, రేపు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ పార్టీకి అవతరించిన తర్వాత అమరావతిలో వచ్చి సభ పెడితే అప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉంటుందో మతి భ్రమించి ఎర్రగడ్డల జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, ఇవాళ కేవలం 10 నిమిషాలు వస్తేనే అంత ఆగమైపోయి 27 నుంచి 30 మంది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎడతెరిపి లేకుండా ఎటు పడితే అటు. దేవినేని ఏం మాట్లాడుతుండో ఆయనకి అంతు చిక్తలేదు. అభివృద్ధి చేసినట్ట, అభివృద్ధి చేసింది చేయలేంది, పథకాలను కాపీ కొట్టింది, డబ్బింగ్ చేసింది. ప్రజలు 3 నెలల్లో మీకు జవాబు చెప్తారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇకనైనా తెలుగుదేశం నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడా. ఇక్కడ రెండోసారి ప్రజలు మాకు అవకాశాన్ని ఇచ్చారు, 88 సీట్లు ఇచ్చారు. గత చరిత్రలో ఎప్పుడు లేనంత మెజార్టీ వచ్చింది. మరి ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి పథకాలు, రైతు బంధు కావచ్చు, ఇతర అన్ని పథకాలను కూడా చాలా రాష్ట్రాలు
మరి వారి మేనిఫెస్టోలో పెట్టారు. కర్ణాటకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు స్వయంగా చంద్రబాబు గారు నిన్న మా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమంటా ఉన్నాం, ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించబోతుంది. ఖచ్చితంగా గతంలో మీరైతే ఏదైతే అనుకుంటున్నారో 17 సీట్లే ఉన్నాయి. ఎస్, 37 సీట్లున్న దేవగౌడ ఈ దేశానికి ప్రధాని అయితే ఏ విధంగా అయ్యాడో ఈ దేశానికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని కాబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. For more updates, please subscribe 99 TV Telugu.